ఆదిలాబాద్ జిల్లాలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 3 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి అంజయ్య లైవ్ లో అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు గాను ఎక్కడ చూసినా వర్షంతో పూర్తిగా పంట పొలాలు, అదేవిధంగా ఎక్కడ లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమైన పరిస్థితులు కనిపిస్తాయి. ప్రధానంగా ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మనం ప్రస్తుతం మత్తడి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. మత్తడి ప్రాజెక్టుకు పూర్తి స్థాయి జలమట్టానికి చేరుకుంటుంది. నిన్ననే గేట్లు ఎత్తేసి 350 క్యూసెక్స్ల నీటిని విడుదల చేసిండ్రు. అదేవిధంగా భారీగా వరద నీరు ఒకప్పుడు నీళ్లు లేక వెలవెలబోయిన మత్తడి బాగు ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ముఖ్యంగా చూడొచ్చు, ఇది ఒక నిండుకుండను తలపించే విధంగా మత్తడి బాగు చేరుకుంది. ముఖ్యంగా గేట్ల వద్ద పూర్తి స్థాయి నీటి మట్టంలో చేరుకుంటూ క్షణక్షణం కూడా నీటి మట్టం పెరుగుతుండటంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యి ఇక్కడ ఉన్న ప్రాజెక్టు కానీ అదేవిధంగా మిగతా కింద ఉన్న ప్రాంతాలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు నీటిని బయటకు వదిలివేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలో కడెం ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వస్తుంది. ఇన్ఫ్లో 24,000 ఉంటే అవుట్ ఫ్లో కూడా 15,000 బయటకు పంపించి నీటిని బయటకు పంపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొమరంభీం ప్రాజెక్టులో కూడా 3 గేట్లను ఎత్తివేసి బయటకు పంపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. భారీగా కొమరంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో ముఖ్యంగా గేట్లను ఎప్పటికెప్పుడు ఓపెన్ చేసి బయటకు నీళ్లు పంపిస్తున్నారు. రాబోయే గంటలలో కూడా మరిన్ని గేట్లు ఎత్తివేయడానికి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రాణహిత నది భారీగా ఉప్పొంగి ప్రవహించడంతో బెజూరు మండలంలో 3 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిలాయి, తిక్కపల్లి, సోమిని అనే గ్రామాలు జలదిగ్బంధంలో దిక్కుకొని తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా భీమిని మండలంలో కూడా భీమిని వాగు, వెంకటాపూర్ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఆ ప్రాంతంలో ఆ ప్రజలకు రాకపోకలు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో పారిశ్రామిక ప్రాంతమైన బెల్లంపల్లి, రెబ్బెన, శ్రీరాంపూర్, రామకృష్ణపూర్లో ఓపెన్ కాస్ట్ గనులలో ప్రతిరోజు 63,000 టన్నుల ఉత్పత్తి చేసే బొగ్గు ఉత్పత్తి 3 రోజులుగా నిలిచిపోయింది. పెనుగంగా నది కూడా గంటకు కూడా నీటి మట్ట స్థాయి పెరుగుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందని ఒక ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. రాబోయే కొన్ని గంటలలో పెనుగంగకు బేలా, సిర్పుట్టి ప్రాంతాల్లో కూడా పెనుగంగ ముప్పు వాటిల్తుండే అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో కొంత రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ దినోస్తో అంజయ్య, HM TV, ఆదిలాబాద్.